నమస్కారం అండి. నేను దుబ్బాక పద్మావతిని. ప్రొద్దునే మా పిల్లలకు, మన్మరాళ్ళకు వాళ్ళకు ఒక కథ చెప్పిన. వాళ్ళకి ఇష్టమైంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో కథ చెప్పమని నా వెనుకబడ్డారు. సరే అని మళ్ళీ ఇంకో చిన్న కథ చెప్తాననేసి అనుకుంటున్నా. అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉంది మమ్మీ. ఒక ఈగ. అయితే ఆ ఈగ పండుగ చేసుకుంటా అని తనకు మనసులో వచ్చి పండుగ చేసుకుంటే అప్పటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, మట్టి ఇండ్లు ఉంటాయి అనమాట. అయితే మట్టి ఇల్లంతా అలికి మంచిగా అలంకరించుకుంటుండ్రి. అట్లనే ఈగ ఏం చేసేది, నేను కూడా నా ఇంటిని అలుకొని నేను మంచిగా అలంకరించుకుంటా అని ఆ మట్టి ఇల్లును అలుకుతుంటే ఏమవుతుందో ఈగకు తుమ్ము వచ్చేసింది. తుమ్ము రాగానే తుసుక్కుమని తుమ్మింది. తుమ్మితే దాని పేరు మర్చిపోయింది. ఈగ ఏం మర్చిపోయింది, దాని పేరు మర్చిపోయింది. ఈగ అన్న మాట జ్ఞాపకం లేదు దానికి. అయ్యో ఏంటి, నాకు తుమ్ము రాగానే నా పేరు నేను మర్చిపోయినా అని దానికి ఇదైపోయింది. అయ్యా నా పేరు ఎట్లా, ఎవరిని అడిగితే చెప్తారు దానికి ఒక చింత ఫికర్ అయిపోయి ఎగురుకుంటా పోతుంటే ఒక పిల్లి కనబడ్డది. పిల్లిని అడుగుతా చెప్తుంది అని, పిల్లి నేను నా పేరు మర్చిపోయిన పిల్లి, నాకు తుమ్ము వచ్చింది, తుమ్మగానే నా పేరు మర్చిపోయిన పిల్లి, ప్లీజ్ పిల్లి నాకు నా పేరు చెప్పవా అంటే మియావ్ అంటది. పిల్లి ఏమంటుందనే మియావ్ అంటది. మియావ్ అన్నారు కచ్చా, నా పేరు మియావ్ ఎందుకైతుంది, కాదు పో నువ్వు వెళ్ళిపో అని పిల్లిని ఎలగొట్టి ఇది మళ్ళా ఫికర్తో అట్లనే ఎగురుకుంటూ పోతే ఒక కుక్క కనబడితే కుక్క నా పేరు చెప్పు కుక్క, నేను పేరు మర్చిపోయిన కుక్క, నా పేరు ఏంటిది, నేను తుమ్మగానే నా పేరు మర్చిపోయిన, నా పేరు చెప్పవా అంటే భో భో అంటది. అది కుక్క ఏమంటది, భో అంటది కదా, దాన్ని అరుస్తుంది. అప్పుడు ఇదంటే నా పేరు మాత్రం భో అని కాదు, అమ్మ నా పేరు ఏంటిదో ఉన్నది నా పో అని కుక్కని అంటది. అని ఏం చేస్తే అక్కడి నుండి పోతుంటే ఒక కోడి కనబడుతుంది. కోడి నా పేరు చెప్పు కోడి, నేను నా పేరు మర్చిపోయిన కోడి అంటే ఆ కోడి ఏమంటది, కోడి ఎట్లా అంటది, కుక్కరోకో అంటది. కోడి కుక్కరోకో అనగానే అరే నా పేరైతే కుక్కరోకో కాదు, మరి ఇంతకి ఇది ఇట్లా అన్నది పో అని ఆ కోడిని ఎలగొట్టి మళ్ళీ అక్కడి నుండి పోతా ఉంది. పోతుంటే అప్పుడు దానికి ఒక ఆవు కనబడుతుంది. ఆవు నా పేరు చెప్పావు, నేను పేరు మర్చిపోయినా, ప్లీజ్ పేరు చెప్పావు అంటే అంబా అంటది. ఆవు ఎట్లా అంటే దాని అరుస్తుంది. దీనికి ఏమైతే నా పేరైతే అంబా కాదు, అరే ఇది అంబా అంటుంది అని పో నువ్వు వెళ్ళిపో, నాకు నా పేరైతే కాదు ఇది అని మళ్ళీ పోతా ఉంది. పోతుంటే ఒక దగ్గర ఒక గుర్రం పాప ఉన్నది. అయితే ఆ గుర్రం పాప దగ్గర పోయి, గుర్రం పాప నా పేరు చెప్పవా, నేను ఇట్లా నా పేరు మర్చిపోయినా, నేను తుమ్మగానే నా పేరు మర్చిపోయినా, ప్లీజ్ గుర్రం పాప నా పేరు చెప్పవా అంటే ఆ గుర్రం పాప ఏం చేస్తుంది, ఈ అంటది. ఎట్లా అంటది, దానికి సెటిల్ ఇస్తుంది కదా, అది ఈ అంటే అనగానే ఈగకు ఈగ అని గుర్తొచ్చేస్తుంది. అనకి ఈగ అని గుర్తొచ్చి అరే ఎంత మంచిదానివి, చాలా థ్యాంక్స్ గుర్రం పాప, నా పేరు నాకు గుర్తు చేసినావు, వెరీ గుడ్ అని థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి ఎగురుకుంటూ తన ఇంటికి వచ్చి మంచి ఇల్లంతాలికి ముగ్గులు వేసుకొని మంచి పరమాన్నం వండుకొని మంచి పండుగ చేసుకొని హాయిగా సంతోషంగా ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి అంతే.